Zau, tureiro. Manda foto do ele, só canho. ఏంటి నాయన మళ్ళీ పడుతున్నాడు అంటే ఒక రోజులో 1000 మంది 5000 మంది 10,000 మంది 20,000 మంది అలా 100 రోజుల్లో 10 లక్షల మందిని చంపేశారనమాట. అంత పెద్ద మారణకాండ ప్రపంచంలో ఎక్కడా కూడా జరగలేదు. సో ఇక్కడేమో ట్రాఫిక్, అన్న ఏమో ఫోన్ చేశాడు, ఏమో అర్థం కావట్లా, తొందరగా వెళ్ళిపోవాలి. ఇదిగోండి మన హిందూ దేవాలయం, భోజనాలు కూడా పెడుతున్నారు, ఫుల్ ఆకలేస్తుంది. వీడియో తీయడానికి ఇష్టపడట్లేదు ఇక్కడ రువాండాలో, కిగాలిలో. ఇది మొత్తం కూడా కొత్తది. మెయిన్ ఈ దేశంలో రోడ్లు కానీ ఫుట్పాత్లు కానీ ఆ బిల్డింగ్లు కానీ నిజంగా ఎటు వెళ్తున్నారో నాకే అర్థం కావట్లా. కానీ ఏదో ఒకటి ఈరోజు సాధించుకొని ఈ మార్కెట్ మొత్తం కూడా ఇంకా ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎటో వీడియో తీసుకుంటుంటే అతను వచ్చి నా మీదకి వచ్చాడండి. చుట్టుపక్కల వాళ్ళంతా చూసి నవ్వుతున్నారు తప్పితే. ఇదే ఎకో పార్క్, ఎకో టూరిజం పార్క్. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా జాగింగ్ అండ్ రన్నింగ్ ట్రాక్. ఇటు సైడ్ వచ్చేసి రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కడికక్కడ డస్ట్బిన్లు నీట్గా ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. గత వీడియోలో ఎంతో కష్టపడి మన ద్విచక్ర వాహనం పైన రువాండా దేశంలోని కిగాలికి అయితే వచ్చాము. ఈ రువాండా అనేది ఇక్కడ ఎలా చెప్పాలి మీకు, మన ఏషియన్ కంట్రీస్లో సింగపూర్ అనేది టాప్. అంటే అంత నీట్గా అంత బాగుండే సింగపూరు. అలాగే ఇప్పుడు మనం ఉంది రువాండాలో. చాలా క్లీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు దీన్ని సింగపూర్లా చూస్తారు, సింగపూర్ అంటారు. చాలా చిన్న దేశం అండి. ఎంత నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో 1% ఉంటుందండి ఈ దేశం అంతే. మొత్తం అసలు రోడ్లు అన్నీ చూడండి, ఒక స్ట్రీట్లోనే రోడ్లు ఏ విధంగా ఉన్నాయో. ఈ రువాండా దేశం అనేది వీసా ఫ్రీ అండి ఇండియన్స్కి. మీరు బై ఎయిర్పోర్ట్ వచ్చినా, బై ల్యాండ్ బోర్డర్ వచ్చినా మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు గత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే గత వీడియో చూడండి. చాలా కష్టపడి ఇక్కడికి వచ్చామండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో రోడ్స్ అవన్నీ కూడా నీట్గా. ఇదంతా పార్కింగ్ ఏరియా అనుకుంటా. ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాం. ఇది ఒక ఏరియా అంతే. ఇల్లులు అవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ మెయిన్ ట్రాన్స్పోర్టేషను. ఇప్పుడు నేను స్ట్రీట్లో నుంచి అదిగోండి గేట్ ఉంది కదా, ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటాయి మొత్తం కూడా. సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు అక్కడ. అంటే ఇది కొంచెం మంచి ఏరియాలో ఉన్న వాటిల్లో. నేను ఇక్కడ నుంచొని ఉన్నాను, వెహికల్ అయితే వచ్చి ఆగింది. ఇది సేమ్ ఇక్కడ మన ఉగాండాలో చూసుకుంటే బోడా అంటాము, ఇక్కడ దీన్ని మోటో అంటారు రువాండా దేశంలో. సో మనం అయితే ఎక్కేసి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చూసారు కదా, ఖచ్చితంగా హెల్మెట్ ఇస్తారండి. సేఫ్టీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ దేశంలో. ఓకే బ్రదర్, లెట్స్ గో. ఇప్పుడు నేను వెళ్తుంది వచ్చేసి ఎకో పార్క్. జస్ట్ వాళ్ళకి పేరు చెప్తే తీసుకొని వెళ్ళిపోతారు, వీళ్ళకి మొత్తం ఐడియా ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకోటి గమనించుకుంటే అటు చూస్తున్నారు కదా, ఇటు మనం వెళ్తున్నాము, అటు వెహికల్స్ వస్తున్నాయి. మనం మామూలుగా ఏంటంటే అటు వెళ్తే ఇటు వస్తాము, ఇక్కడ ఏంటంటే ఇటు వెళ్తున్నాము, అటు వస్తున్నారు. సో అది సరిపోయింది. నేను ఎకో పార్క్ తేమంటే ఎకో బ్యాంక్ తీసుకొచ్చాడు. బ్రదర్ ఐఎమ్ సే ఎకో పార్క్, ఎకో పార్క్ యా. ఏంటో నా బతుకు, ఎప్పట్లా గో విత్ ద ఫ్లో అంటే కొట్టేద్దాం కర్మరా బాబు. నేను ఎకో పార్క్ అంటే ఎకో బ్యాంకు తీసుకొచ్చాడు. ఏమనాలి అతన్ని, 1500 ఫ్రాంక్స్ అయితే ఛార్జ్ చేశారండి. ఇక్కడ కరెన్సీని ఫ్రాంక్ అంటారు. 1500 ఫ్రాంక్స్ అంటే స్క్రీన్ పైన ఇచ్చా చూడొచ్చు. అసలు మొత్తం బాగున్నాయి, కొట్టేద్దాం. గో విత్ ద ఫ్లో. ఎక్కడుందనో తెలియదు. మెయిన్ ఈ దేశంలో రోడ్లు కానీ ఫుట్పాత్లు కానీ ఆ బిల్డింగ్లు కానీ అసలు ఎలా ఉంది చూస్తానికి మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది.
రోడ్డు మీద కనపడే కార్స్ అన్నీ కూడా పే అండ్ పార్క్ అండి. అంటే మనం డబ్బులు పే చేసి అక్కడ పార్క్ చేసుకోవాలి. ఒక గంటకి 300 ఫ్రాంక్స్ అయితే పే చేయాలంట. నిజంగా బాగుంది సిస్టమ్. ఎక్కడైనా ఇలాగే ఉంటుంది కిగాలీలో. ఇదంతా కూడా బట్టల మార్కెట్ ఈ విధంగా ఉంది ఈ కిగాలీలో. మొత్తం సెకండ్ హ్యాండా ఒరిజినల్? హాయ్ బ్రదర్. ఇల్లు అడుగుదాం, సెకండ్ హ్యాండో కొత్తయో? హాయ్ బ్రదర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వీడియో తీయడానికి ఇష్టపడట్లేదు ఇక్కడ రువాండాలో, కిగాలీలో. ఇది మొత్తం కూడా కొత్తదని చెప్తున్నారు, బట్ చూస్తానికి అలా లేవు. ఈ ఏరియాని డౌన్ టౌన్ అంటారండి, నాకు మన తెలుగు వారైతే చెప్పారు. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనకి సిటీలో దొరకని అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సిటీ అండి, కాకపోతే మేజర్ ఆఫ్ ద పార్ట్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది బస్ స్టేషన్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ దేశం వచ్చేసి చెప్పా కదా, ఎటు చూసుకున్నా మీరు 200 కిలోమీటర్లు వెళ్ళారంటే బోర్డర్ వచ్చేస్తుంది. చిన్న దేశం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా బస్ సర్వీస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బస్ స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్టెల్ అని ఉంది, ఇక్కడ ఎంటీఎన్ అని ఉంది. ఇక్కడ ఉన్న రెండింటిలో బెస్ట్ నెట్వర్క్ వచ్చేసి ఎంటీఎన్ అండి ఈ ఉగాండా కిగాలీలో. ఏంటి నాయన మళ్ళీ పడుతున్నాడు? అంతా నవ్వుతున్నారు, ఈయనేమో ఎమ్మడి పడుతున్నాడు. సూపరు. మరిడమ్మా. సో ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ నెట్వర్క్ ఎంటీఎన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ అని ఉంటుంది. మరి అతను ఎవరో ఒక్కసారికి మీదకి వచ్చాడు, చూశారు కదా, తోసాడు ముందలకి. సో ఆ విధంగా ఉంది ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎటో వీడియో తీసుకుంటుంటే అతను వచ్చి నా మీదకి వచ్చాడండి. చుట్టుపక్కల వాళ్ళంతా చూసి నవ్వుతున్నారు తప్పితే ఎవడు కూడా నన్ను 2 సార్లు తోసాడు పక్కకి ముందలకి. ఏంటి అని అడుగుతుంటే తోస్తున్నాడు మళ్ళీ వచ్చి. ఇంకొచ్చేసా, దూరంకి వచ్చేసాను. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఓడండి, పేరుకి సింగపూర్ లాంటి దేశం ఇది, సెక్యూరిటీ పరంగా లేదు, ఎవడో పట్టించుకోవట్లేదు, నవ్వుతున్నారు పైపెచ్చు. వాడు వచ్చి తోస్తా అంటే మన వీడియో ఏదో మనం తీసుకుంటున్నాం, వాడిని మనం క్యాప్చర్ కూడా చేయాల, మనల్ని తోస్తంటే నవ్వుతున్నారు ఇక్కడ ప్రజలంతా కూడా. మరీ నాకు దరిద్రంగా అనిపించింది. సరే, మన వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ బస్సులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఏందండి ఇప్పుడు దాకా ఒక టైప్ ఆఫ్ రువాండా అని చూస్తే, ఈ బస్సులో జనాలు ఏంది ఈ విధంగా ఉన్నారు కుక్కేసి. వామ్మో ఇలా అయితే ఇంకా సింగపూర్ అనే ఉంటాం దీన్ని. వామ్మో, అడిగి జస్ట్ మిస్ గుద్దేసేవాడు. నిజంగా ఎటు వెళ్తానో నాకే అర్థం కావట్లా, కానీ ఏదో ఒకటి ఈరోజు సాధించుకొని వెళ్తా వచ్చిన పాపన. ఇదంతా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఉంది. హాయ్ గాయ్స్. ఏంటో ఇక్కడ వీడియో తీయడం నచ్చదనుకుంటా చాలామందికి, ఎగబడిపోతున్నారు. ఈ విధంగా ఉంది ఇక్కడ ఇరుకిరుగ్గా మార్కెట్ మొత్తం కూడా. ఈ గొంతులో కూడా వెళ్ళొచ్చా? ఓ సారీ. గిట్లా ఉంది లోపల మొత్తం కూడా. షూస్ గట్రా మొత్తం అమ్ముతున్నారు ఇక్కడ. చీకటిగా ఉంది, పెద్ద లైటింగ్ కూడా ఏం లేదు. ఈ మార్కెట్ మొత్తం కూడా ఇంకా ఈ విధంగా ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. ఎక్సిటెడ్ వెళ్ళాలి ఏందో. ఈ దేశంలో కూడా నేను ఇట్లా చూస్తున్నాను. సింగపూర్ అని నేనే చెప్పాను స్టార్టింగ్లో. ఇవన్నీ కూడా కూరగాయలండి ఇక్కడ. సో టమాటా ఎంతో కనుక్కొని మీకు చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆ టమాటోలు వచ్చేసి 1100 ఫ్రాంక్స్ అండి. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. పెద్దలపాయలు వచ్చేసి 1200 ఫ్రాంక్స్ అండి. అది కూడా మీకు స్క్రీన్ పైన ఇచ్చాను, చూసుకోవచ్చు. మరి కొంచెం రేట్ ఎక్కువగానే అనిపిస్తుంది నాకు. మన సైడ్ కూడా అంతే ఉందా లేదా కామెంట్ అయితే చేయండి. ఇది కూడా మొత్తం కూరగాయలు కూడా మొత్తం గట్రా ఉన్నాయి ఇటు. ఏంటో దీని పేరు కూడా తెలియదు. ఫస్ట్ ఆవిడ అడిగాను, అడిగితే ఆవిడ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నారన్నమాట. ఇక్కడ దాన్ని ఆ భాషని ఇక్కడ చిన్యా రువాండా అంటారంట. చిన్యా రువాండానో కెన్యా రువాండానో అంటారంట. ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. నేను ఇంకా క్యాలిక్యులేటర్ ఇచ్చి నా మొబైల్లో టైప్ చేసి చూపించండి అని చెప్తే అప్పుడు చూపించారనమాట. ఆ విధంగా ఇదో చిన్న ట్రిక్, మీరు కూడా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు నచ్చితే. ఇక్కడ గోల్ఫ్ కోర్టు చాలా అద్భుతంగా ఉంటుందంటండి. అసలు అక్కడ రోడ్లు కానివ్వండి, ఆ గోల్ఫ్ కోర్టు కానివ్వండి, చాలా పెద్దదంట.
ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా జాగింగ్ అండ్ రన్నింగ్ ట్రాక్. అబ్బా అబ్బా నిజంగా ఏమైనా ఉందా లొకేషన్స్. ఇదంతా కూడా గోల్ఫ్ కోర్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉన్న వాళ్ళంతా కూడా ఆ విధంగా ఆడతారు. మనకి లోపలికైతే ఎలో లేదండి. అదిగోండి అట్లా కొట్టేసాడు నీట్గా. ఇదంతా గోల్ఫ్ కిట్ ఇట్లా ఉంటుంది. ఇంత దూరంలో ఉండి మనం జూమ్ చేస్తే అంత క్లియర్గా కనపడుతుంది మనకి మొత్తం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ వీడియో. కిగాలీలో అంతా కూడా ఫ్రెండ్లీ పీపుల్ అండి, మంచిగా హెల్ప్ చేస్తారు. బాయ్. రన్నింగ్ కూడా చేసా. సో నేను ఈ వీడియోలోనే చాలా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చూపిస్తానో తెలీదు, బట్ కొన్ని ప్లేసెస్ గూగుల్లో చూసుకుంటున్నాను. అంటే నేను వెళ్ళే దారిలోనే పలానా ప్లేస్లు అని చెప్పి నేను గూగుల్లో చూసుకొని వెళ్ళిపోతున్నాను. గో విత్ ద ఫ్లో. చూద్దాం. ఇప్పటి వరకు రోడ్డు ఎక్కడ చూసుకున్నా కానీ చూస్తున్నారు కదా ఏ విధంగానే ఉన్నాయి. మంచిగా ఫుట్పాత్ ఉంది, రోడ్డు ఉంది, బాగుంది. ఇంకోటి ఇది సేఫెస్ట్ కంట్రీ, అసలు దొంగతనాలు ఉండవు ఇక్కడ. గొడవలు చూసాం కదా, అంటే దొంగతనాలు అయితే ఉండవు అంటున్నారు. మరి ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా టీం వీళ్ళంతా ఉన్నారు. కానీ ఇదొక ట్రాక్, వాకింగ్ ట్రాక్. సో అక్కడ ఇంకొక ట్రాక్ ఉంది. ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది అసలు. ఇది ఇనిమా ఆర్ట్ గ్యాలరీ. మరి ఇది క్లోజ్లో ఉంది, ఓపెన్ చేస్తారా? లోపలికి రాగానే పెద్ద కుక్క ఒకటి ఉంది. ఇప్పటికి గేట్లు తీశారు. థ్యాంక్ యూ బ్రదర్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ యూ ఓపెన్ ద గేట్స్. ఇనిమా ఆర్ట్స్ ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటంటే, నేను గూగుల్లో చూసినప్పుడు నాకు ఇక్కడ మంచి ప్లేస్లో ఇది కూడా ఒకటి కనపడింది. పక్కనే ఉంది కదా అని వచ్చేసాను. లోపల మంచి ఆర్ట్స్ అయితే ఉంటాయంట. హాయ్. ఇక లోపల ఈ ఆర్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వేసినాయి ఏంటండి. సో ఇంకోటి ఏంటంటే దీనికి ఎటువంటి టికెట్ అయితే లేదు, ఫ్రీ అనమాట. ఫ్రీగా రావచ్చు, వచ్చి చూడొచ్చు మొత్తం కూడా. ఇవన్నీ కూడా చేతులతో గీసినాయే. ఒక్కసారి ఇది మరి నచ్చితే కొనుక్కోవచ్చో లేదో అడుగుదాం. బ్రదర్, ఇఫ్ ఐ లైక్ దిస్ పెయింటింగ్ ఐ హ్యావ్ ఏ బయింగ్ ఆప్షన్? ఓకే, నచ్చితే కొనుక్కోవచ్చు కూడా అంట. చాలా పొడుగున్నాడు అన్నయ్య, చూడండి ఒకసారి. నేనే హైట్ అనుకుంటే నాకన్నా హైట్ ఉన్నాడు. యువర్ వెరీ టాల్ బ్రదర్. యా, కాసేపు మరి మ్యూజిక్ అయితే వేసేస్తున్నా, ఇక్కడ చూసేసి ఎంజాయ్ చేయండి. మొత్తం చూశారు కదా, ఈ విధంగా ఉంది. ఇంకా మొత్తం కూడా ఆర్ట్ గ్యాలరీ బాగుంది కదా, మంచిగా మంచి పెయింటింగ్లు. కావాలంటే మనం కొనుక్కోవచ్చు అండి. కాకపోతే రేట్లు అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి. నా బెటర్ సజెషన్ చూడడం బెస్ట్, కొనడం అంత కాదు. ఇక్కడ కావాలంటే డ్రింక్స్, చిన్న కెఫే ఏరియా కూడా ఉన్నట్టుంది. ఏమైనా కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు. సో బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇనిమా ఆర్ట్స్కి అయితే వచ్చాము, చూసాము. ఇంకా మనమైతే ఇక్కడ దాకా వచ్చాం కదా, మరి వాళ్ళు టికెట్ కూడా ఏం తీసుకోవాలా, ఎంతో కొంత డొనేషన్ అయితే దాంట్లో వేసేద్దాం. ఇతను వచ్చేసి ఫౌండరు. ఇతను వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ నేమ్ బ్రదర్? షార్క్. షో మీ యువర్ టాటూ. అది కూడా అతని పేరు షార్క్. వాట్ ఈజ్ యువర్ నేమ్ బ్రదర్? ఇన్నోసెంట్. ఇతని పేరు ఇన్నోసెంట్ అంట. రియల్లీ ఐఎమ్ ఫస్ట్ టైమ్ హియర్ టూ డిఫరెంట్ నేమ్స్ బ్రదర్. యా యూ బోత్ ఆర్ ఇన్నోసెంట్స్.
దీన్ని కిగాలి కన్వెన్షన్ సెంటర్ అంటారు. ఇక్కడ మంచి వ్యూవింగ్ పాయింట్లో ఇది కూడా ఒకటండి. అదేంటి వ్యూవింగ్ పాయింట్ అంటున్నాను, ఏం లేదనుకుంటున్నారా? సినిమా మొత్తం నైట్ ఉంటుంది అనమాట. ఒక్కసారి నైట్ క్లిప్స్ కూడా తీశాను, అవి ప్లే చేస్తున్నాను, ఒక్కసారి చూడండి ఎలా ఉందో. నైట్ టైం కూడా వచ్చాను, షూట్ చేశాను, అందుకే విజువల్స్ ప్లే చేశాను. బాగున్నాయి కదా. మొత్తం ఇది కొండలండి. ఒక కొండ ఎక్కి దిగగానే ఇంకో కొండ వస్తుంది. ఎక్కడో దిగడం ఇన్ని కొండలు నేను ఎక్కడ చూడలేదు. ఎకో పార్క్ మిస్ అయినట్టు ఇప్పుడు మిస్ అవ్వట్లేదు. ఈసారి డైరెక్ట్గా ఎకో పార్క్కి గూగుల్లో కొట్టి చూపించా. మీరు కూడా ఇది ఫాలో అయిపోండి. చాలా దూరం ఉంది, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరం ఉంది. లెట్స్ గో. ఇదే ఎకో పార్క్, ఎకో టూరిజం పార్క్. ఇక్కడికి రావడానికి నాన్న తెప్పలో ఫైనల్గా తీసుకొచ్చేసాడు. బాయ్. లోపల ఈ విధంగా ఉంది మొత్తం కూడా. సెక్టార్ 3 అట్లా మొత్తం రాసుంది. పెద్దది అనుకుంటా ఇది. ఇది నాకు మ్యాప్ లాంటిది ఒకటి ఇచ్చారు ఇక్కడ, ఎలా తిరగాలి ఏంటనేది. ఎటువంటి టికెట్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ అడిగారు మీరు ఇక్కడ రెసిడెన్సా లేదంటే టూరిస్టా అని చెప్పి. టూరిస్ట్ అని చెప్పాను. 5,000 ఫ్రాంక్స్ అయితే తీసుకున్నారు. స్క్రీన్ పైన ఇచ్చా, ప్రైస్ చూసుకోవచ్చు. చాలా పెద్దదంట. పక్షులు ఉంటాయండి దీంట్లో. ఎంట్రన్స్లో ఇక్కడ ఒక నెమలి అయితే ఉందండి. మరి ఇట్లాంటి లోపల ఏమైనా తగిలితే కనుక ఇంకొన్ని స్పాట్ చేయడానికి చూద్దాం. బాగుంది కదా నెమలి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా లెక్క నడవాలనుకుంటా. ఈ పార్క్లో ఆర్టిఫిషియల్ చెరువు అండి ఇది. ఆర్టిఫిషియల్గా పెట్టారంటే ఇది స్టార్టింగ్లో చెప్పారు నాకు. ఈ విధంగా ఉంది మొత్తం. అట్లా వెళ్ళడానికి కూడా ఒక రూట్ అయితే ఉంది ఇటు. అక్కడ మోటో అదే చూస్తున్నారు కదా, ఎలక్ట్రానిక్ అవి రెంట్కి ఇస్తున్నారు, సైకిల్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ స్కూటర్ ఒకటి, సైకిల్ ఒకటి ఉంది. నేను సైకిలే తీసుకుంటున్నాను. 5,000 వచ్చేసి డిపాజిట్ ఇవ్వాలంటే 2,500 బైసైకిల్ ఇచ్చేస్తున్నాను. 5,000 డిపాజిట్ ఇచ్చాను మనకి. థ్యాంక్ యూ బ్రదర్. ఏదో బైసైకిల్. దిస్ వన్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. సో సైకిల్ మొత్తం ఒకసారి చూసుకుంటే మనం వీళ్ళు ఏ కండిషన్లో ఇచ్చారో అదే కండిషన్లో ఇవ్వాలంట. ఆ రెస్టారెంట్ ఉంది కదా ఇక్కడ, ఆ క్లాస్ ఉంది. వెళ్ళామని తినేసేస్తే పోయింది. ఫస్ట్ వ్యూవింగ్ చూసుకుంటే రేట్లు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. జ్యూసులు గట్రా ఇంకా కాఫీలు ఇట్లాంటివి ఏమైనా అయితే తక్కువ రేట్లో తాగేసేయచ్చు. ఇది ఆఫ్రికన్ టీ అనమాట. ఇంక చెప్పేశాను. ఒక బిస్కెట్ కూడా ఇచ్చారు. బిస్కెట్ సూపర్ ఉంది. టీ ఏంటో కాఫీలా ఉంది. టీ తీసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది, తక్కువ రేటు ప్లస్ టీ తాగితే ఎనర్జీ వస్తుందని మన పెద్దలు చెప్తారు కదా. ఈ సైకిల్ వేసుకొని ఇక్కడిక్కడే తిరగాలంట. సో ఇటు పడితే అటు తిరగకూడదని చెప్పారు. సరిపోయింది కదా. సో ఇది సైకిల్ వే. అసలు లొకేషన్లు నిజంగా మామూలుగా లేవు. ఇక్కడ కూడా లవర్స్. నాకు ఇప్పుడే ఒకటి గుర్తుకొచ్చింది. సైకిల్ 2,500 రెంట్ ఇక్కడ. ఇటు పోవచ్చు సైకిల్ వేసుకొని. నేను 3 గంటల 10 నిమిషాలకి తీసుకున్నాను. టైం వచ్చేసి 4:08 అవుతుంది. గంట సేపే అంట డ్రైవ్. ఇంకో 2 నిమిషాలు దాటింది అనుకోండి. చెప్పాడు ఆయన ముందే. 2 నిమిషాలు నేను అక్కడికి వెళ్ళిపోయి సైకిల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తా. సారీ ఇది రైట్ వే యాక్చువల్గా నేను అటు వెళ్ళిపోయాను ఇండియన్ రూట్ ప్రకారం.
పక్షులు నెమళ్ళు కోసం దాని నుంచి తిరుగుతున్నాను, ఎక్కడా కూడా కనపడలే ఇప్పటి వరకు. ఏమైనా కనపడితే ఎందరో వచ్చిన పాపాన చూసినట్టు ఉంటుంది కదా. ఏం కవర్ చేయడానికి వచ్చావరా అని నువ్వు అనుకోవచ్చు. మన కాన్సెప్ట్ అంతా గో విత్ ద ఫ్లో. ప్లేస్లు ఎతుకుతున్నాం ఈ కిగాలీలో, ఏం కవర్ చేయాలని గూగుల్లో కొట్టాము, వచ్చినట్టుగా వెళ్ళిపోయాము అలాగా. లేదా లోకల్ పీపుల్ని అడుగుతున్నాం, చెప్తే వాళ్ళు చెప్పిన ప్లేస్లకి వెళ్ళిపోతున్నాం పక్కన ఉంటే, అంతే. వీలైనంత వరకు కవర్ చేద్దాం. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాగా. ఆవిడే మాట్లాడుకుంటుంది. కొంచెం భయం వేసింది చూడంగానే. మొత్తం కూడా సైకిల్ వేసుకొని తిరిగి మొత్తం చూడొచ్చు. నడవడం కంటే సైకిల్ వేసుకొని, ఇప్పుడు మీరు చూసారు కదా మోటో ఏదో ఎలక్ట్రానిక్ది, అట్లాంటి వాటిలో తిరగడం బెస్ట్. ఇక్కడ మరి పక్షులు గట్రా నాకు ఇప్పుడు వరకు అయితే ఏం కనపడలేదండి చూపిద్దామన్నా, కానీ చిన్న చిన్న పిచ్చుకలు అవి అయితే ఉన్నాయి, కానీ వాటిని వెతకాలి మనం. ఇటు మొత్తం కూడా కాసేపు ప్రశాంతంగా చూసి వెతకాలి. అదిగోండి మనం మాట్లాడుతుంటే ఎగిరిపోతాయి పక్షులు. రకరకాల చెట్లన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చండి, మన సైడ్ లేని విధంగా. ఇవన్నీ కూడా అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ అంతేకాకుండా సోలార్ ప్యానల్స్ పెట్టారు. ఈ గవర్నమెంట్ మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది ఇక్కడ, ఈ రువాండా గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే. ఇక్కడ ఇదే కంటిన్యూ అయ్యామంటే సెక్టార్ 5 అని ఇంకోటి ఉంది, సేమ్ ఇలాగే ఉండిద్దంట. ఈయన చెప్పారు సెక్యూరిటీ గార్డ్. ఇప్పటి వరకు ఇవన్నీ చూసేసాం కాబట్టి ఇదే అండి. ఇంకా మొత్తం ఎకో పార్క్ చాలా పెద్దది. సెక్టార్ 1 నుంచి సెక్టార్ 5 వరకు ఉంది. మంచిగా సైక్లింగ్ చేద్దాం, మంచిగా ఇక్కడ అందాలు, మంచి టైం స్పెండ్ చేద్దాం. పక్షులు అయితే ఏం కనపడలేదు. చాలా పెద్దది ఇది ఎకో పార్క్ అనేది. ఎన్ని సెక్టార్లో ఏంటో ఎలా బిల్డ్ చేశారేంటో, గవర్నమెంట్కి దన్నం. జెనసిస్ ఏదో మెమోరియల్ ఉందంట ఇక్కడ, గూగుల్ లెక్కల ప్రకారం. అది కూడా కొంచెం ఫేమస్ స్పాట్ అంట. చెప్పాలంటే అదే ముందు వచ్చింది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ బస్ సర్వీస్ కూడా ఉంది కానండి. ఆ బస్ సర్వీస్ ఏంటంటే కుక్ ఇచ్చేస్తున్నారు జనాల్ని మరీ దారుణంగా. దానికన్నా ఈ మోటోనే బెటరు. చాలా స్ట్రిక్ట్ అండి. కారు అయిపోతే చూసారా, వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటారు ఇక్కడ పోలీసులు మాత్రం. జీనోసైడ్ మెమోరియల్కి అయితే వచ్చానండి. లోపలైతే వాళ్ళు వీడియో తీయొద్దన్నారు. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే రిసెప్షన్ ఆ విధంగా ఉంది, చూసారు కదా. లోపల ఎటువంటి మనీ పే చేసే పని లేదు. ఇంకా చూసుకుంటే చాలామంది ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ చాలామంది చనిపోయారంట ఒక కారణం వల్ల. అదైతే వీళ్ళు ఫస్ట్ షార్ట్ ఫిలిం లాగా ఏదో వేసి చూపిస్తారంట. షార్ట్ ఫిలిం చూడకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చా అంటే లేదు, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫ్రీగానే చూపిస్తాం. దీనికి ఎటువంటి మనీ అవసరం లేదు. మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయాలన్నారు. సో డొనేట్ అయితే ఒక 1000 ఫ్రాంక్స్ అయితే చేసాం, మనకి తోచినంత. మీ ఇష్టం ఎంత కావాలని అది చేయొచ్చు, చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు చూసారు కదా విజువల్స్, దాంట్లో ఏంటంటే మనకి స్క్రీనింగ్ వేసి అప్పట్లో వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో మొత్తం కూడా ఒక 10 minutes ఒక చిన్న షార్ట్ ఫిలింలా వేస్తారు. తర్వాత వచ్చేసి ఇది మ్యూజియం అంటండి. ఇది చూసిన తర్వాత ఇంకా అయిపోద్దంట. ఈ మ్యూజియంలో వచ్చేసి వాళ్ళ హస్తి పంజరాలు, ఇంకా ఇట్లాంటి కొన్ని ఎలా చనిపోయారు ఏంటి, 10 లక్షల మంది చనిపోయారంట. మీకు చిన్న షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. అంతరాయానికి చిందించండి వీడియో మధ్యలో వచ్చినందుకు. అసలు ఈ జీనోసైడ్ మెమోరియల్ అనేది ఎందుకు ఉంది ఇక్కడ అనేది మీకు స్టోరీ అనేది చెప్పాలి కదా. ఆ స్టోరీ చెప్పడానికే మీకు మధ్యలో వచ్చాను నేనైతే. అసలు నేను స్టడీ చేస్తున్నానండి, అసలు ఎలా చెప్పాలి స్టోరీ నాకేం తెలియదు. మనమా గో విత్ ఫ్లో క్యాండిడేట్, వెళ్ళి అక్కడ చూస్తాం, నాకేం అర్థం కాల. అందుకని తెలుగులో యూట్యూబ్లో సెర్చ్ చేశాను జీనోసైడ్ మెమోరియల్ అని. లక్కీగా అన్వేషణ వీడియోనే వచ్చింది. అన్వేషణ ఆల్రెడీ ఎప్పుడో చేశారు దీని మీద వీడియో, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది వీడియో. దాని ఆధారంగా అన్వేషణ అంతా చెప్పినంత కాకపోయినా ఒక షార్ట్ అండ్ స్వీట్గా నేనైతే ఒక 2 minutesలో కవర్ చేసేసుకుందాం. ఇంకా మాట్లాడుకుంటే ఈ రువాండా దేశంలో 2 తెగల వాళ్ళు అయితే ఉండేవాళ్ళండి 1950 ఆ ప్రాంతంలో. ఒక తెగవారి పేరు వచ్చేసి హుటూస్ అండి, ఇంకో తెగవారి పేరు వచ్చేసి టూటీస్. పేర్లు భలే డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఈ టూటీస్ అనేవాళ్ళు బాగా సంపన్నులు ఉన్నవాళ్ళండి. ఈ హుటూస్ అనేవాళ్ళు బాగా పేదరికంలో ఉన్నారు. వీళ్ళు పేదరికంలో ఉండడానికి గల కారణం ఈ టూటీసే అనుకొని 1950 ఆ ప్రాంతంలో వాళ్ళని తరిమేశారు దేశం నుంచి. దేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారండి, ఎప్పటికైనా ఇది మన దేశంరా, మనం పుట్టి పెరిగింది అక్కడే కదా అని చెప్పి ఎప్పటికైనా వాళ్ళ దేశం రావాలని చెప్పి అనుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ దేశం తిరిగి వచ్చారనమాట. తిరిగి వచ్చి మళ్ళీ ఈ హుటూస్తో యుద్ధం అనమాట. ఇట్లా గొడవలు పడడం, యుద్ధాలు చేయడం, అంటే చంపుకునేంత లేదండి, యుద్ధాలు చేయడం ఇట్లా ఉంది. అలా యుద్ధాలు చేసి ఫైనల్గా వాళ్ళు సెటిల్మెంట్ అయితే మాట్లాడుకున్నారు. అరే మనం అంతా ఒకటిరా, మనం అంతా ఒకే చోట ఉండాలని చెప్పి.
ఈ గ్యాప్లో ఏమైంది, వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు ఆ హెలికాప్టర్ని హైజాక్ చేసేసి అతన్ని చంపేశారనమాట. అలా చంపేయగానే ఈ టూసే తిరిగి వచ్చారు, వీళ్ళే మన ప్రెసిడెంట్ని చంపేశారని చెప్పి ఇంకా గొడవలు అనేవి బాగా పెరిగినాయండి. ఎంతగా పెరిగినాయి అంటే ఒక రోజులో 1000 మంది, 5000 మంది, 10,000 మంది, 20,000 మంది, అలా 100 రోజుల్లో 10 లక్షల మందిని చంపేశారనమాట. అంత పెద్ద మారణకాండ ప్రపంచంలో ఎక్కడా కూడా జరగలేదు. సో దానికి గుర్తుగా ఏంటంటే ఈ జీనోసైడ్ మెమోరియల్ అనేది పెట్టారండి. ఆ 2Tsని అంత దారుణంగా చంపారు. వాళ్ళకి సంబంధించిన హస్తిపంజరాలు, కళేబరాలు ఇవన్నీ కూడా ఆ మ్యూజియంలో అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విజువల్లో, అలా వాళ్ళ ఫోటోలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన హిస్టరీ కానివ్వండి, అప్పట్లో వాళ్ళు ఎలా బతికారు, ఎలా ఉన్నారు, ఇంకా వాళ్ళకి కళేబరాలు, ఇంకా చాలా వాళ్ళకి సంబంధించిన బట్టలు కానివ్వండి, ఇట్లా మొత్తం కూడా పెట్టి ఒక మ్యూజియంలా పెట్టేశారు. దీన్నే జీనోసైడ్ మెమోరియల్ అనుకుంటున్నారు. ఇంకా ఈ మ్యూజియం దాటి మనం బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని సమాధులు అయితే ఉంటాయి. ఆ సమాధుల దగ్గర ఏంటంటే ఇంకా వాటిపైన చాలామంది టూరిస్టులు కానివ్వండి, అక్కడ ఉండే రువాండా పీపుల్ కానివ్వండి వచ్చి దండలు వేయడం, పూలు పెట్టడం, ఇట్లా ఏంటంటే కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఏదైనా కానీ చరిత్రలో ఇది ఒక విషాదకరమైన మెమరీ కింద ఈ జీనోసైడ్ మెమోరియల్ అనేది అక్కడ పెట్టారు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మొత్తం దాంట్లో ఉన్నాయి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశాను. సో నెక్స్ట్ క్లిప్కి వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు విన్నారు కదండి, మొత్తం స్టోరీ కూడా మీకు వీలైనంత వరకు వాయిస్ ఓవర్ రూపంలోనే చెప్పాను. ఎందుకంటే నేను తెలుసుకొని చెప్పాలి కదా, గో విత్ ద ఫ్లో కాన్సెప్ట్ వచ్చేసాము. ఇక్కడ స్టోరీ ఉందని తెలిసి మీకు వాయిస్ ఓవర్ రూపంలో మొత్తం వినిపించాను. ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంది, ఏమైనా వస్తువులు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఇవన్నీ కూడా ఉంది. దీనికి సంబంధించి టీషర్ట్స్ కానివ్వండి, మొత్తం అసలు ట్రెడిషనల్ ఐటమ్స్ కానివ్వండి, మొత్తం కూడా ఉంది. హాయ్ బ్రదర్. సో వీళ్ళంతా వీడియోస్ అంటే వద్దు అంటున్నారు. సో మరి ఎందుకో ఏంటో నో అంటున్నారు. బట్ అయినా మనం కొట్టేసేయాలి సైలెంట్గా, ఎందుకంటే అందరికీ చూపించడమే కదా మన బాధ్యత. ఎటు వెళ్ళాలి? ఇప్పటివరకు ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయంటండి, హిందూ టెంపుల్స్. ఆ టెంపుల్కి వెళ్ళడానికి నేను రీజన్ ఏంటంటే, ఒకటే టెంపుల్లో అందరు దేవుళ్ళు ఉంటారంట. నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సో అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను. ఇదిగోండి మన హిందూ దేవాలయం, భోజనాలు కూడా పెడుతున్నారు. ఫుల్ ఆకలేస్తుంది. ఇప్పుడు నేను తినాలి లెక్క ప్రకారం. టెంపుల్ ఒక్కసారి లోపల దేవుళ్ళు ఎలా ఉన్నారు ఏంటి చూద్దాం. గుడి లోపల ఈ విధంగా ఉంది మొత్తం కూడా. సో మొత్తానికి గుడి చూసేసాం, ఇంకా అర్జెంట్గా వెళ్ళిపోదామండి. ఇప్పుడే అన్న ఫోన్ చేశాడు నాకు. సో నేను అన్న రూమ్లో ఉంటున్నా కదా, అన్న ఏంటంటే నేను మర్చిపోయానండి, నేను తిరుగుతా ఉన్నా పొద్దున్నుంచి మొద్దోడిలాగా. అన్న కీ, రూమ్ కీ వచ్చేసి నా దగ్గర ఉంది. ఒక కీ నాకు ఇచ్చేసాడు. టైం ఉంటే కనుక అక్కడ ఫుడ్ తినేసి వెళ్ళిపోయామండి. టైం లేదు. ఇది మొత్తం ఇంకా బాగుంది. టెంపుల్ చాలా పెద్దదే అండి. అందరు దేవుళ్ళు ఒకే చోట ఉన్నారు ఈ కిగాలిలో. అదృష్టం అంటే ఇదే అండి. చూశారు కదా, నేను కరెక్ట్ టైంకి వచ్చాను. నా కోసమే దేవుడి గుడి ఓపెన్లో ఉంది. వెళ్ళిపోతున్నాను. ఇంకా కాసేపటికి ముందులో వచ్చి ఉంటే క్లోజు అలా రాసిపెట్టి ఉంది. ఓకే బ్రదర్, గో టు యా ఏదో రామా స్ట్రీట్ MTN, యూనో నైరుతి రామ MTN స్ట్రీట్. సో ఇక్కడేమో ట్రాఫిక్. అన్న ఏమో ఫోన్ చేశాడు, ఏమో అర్థం కావట్లా, తొందరగా వెళ్ళిపోవాలి. ఏంట్రా బాబు, ఏమనుకుంటాడో ఏంటో అన్న, తప్పుగా అనుకుంటాడేమో. ఏం లేదు, అన్న రూమ్కి నాకు ఇచ్చేసాడు నమ్మకం మీద. ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళిపోతానని ఫోన్ చేయగానే ఎక్కేసాను. బట్ ఏంటో ఇది.
బాయ్ బాయ్ బ్రో. హడావుడికి వచ్చేసాం. షూస్ కూడా గుళ్ళో చెప్పి వేసుకొని కూడా వేసుకోవాలా, పరిగెత్తుకుంటా వచ్చేసా. ఎందుకంటే అన్న డాక్టర్ అండి. సో మీకు గత వీడియోలో చెప్పాం కదా, అన్న డాక్టర్ అనమాట. సర్జరీలు చేసి వస్తారు. వాళ్ళు ఏంటంటే దగ్గర ఒక 6 hours 8 hours నాన్ స్టాప్గా సర్జరీ చేసి అలసిపోయి వస్తారనమాట. అన్న ఏంటంటే నమ్మకం మీద నాకు కీ ఇచ్చేసాడనమాట. ఇట్లా మంచిగా వీడియోస్ చేసుకో తమ్ముడు నువ్వు, నేను ఫోన్ చేసినప్పుడు వచ్చేసే సిటీలోనే కదా, ఒక 10 నిమిషాలు వస్తావు అన్నాడు. కానీ నేను ఉంది టెంపుల్ దగ్గర, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అరగంట. వాడిని హడావుడి పెట్టి ఇక్కడ వరకు వచ్చి నాకే అదో రకంగా అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉంటా, నా కోసం వెయిట్ చేయడం ఏంటి. ఇక్కడి నుంచి సిటీ వ్యూవింగ్ ఈ విధంగా ఉంటుంది. పరిగెడుతున్నా అంటే ఐఫోన్ చేత్తో పట్టుకొని పరిగెడుతున్నా. వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. జస్ట్ అది కూడా తెలిసిద్దిగా మనకి. అబ్బో బయట వెయిట్ చేస్తున్నారు ఎంతసేపు మన కోసం. థ్యాంక్స్ అన్న, సారీ అన్న. ఎంత తొందరగా అనుకుంటే అంత లేట్ అయింది మనకి. మన సైకిల్ వేసుకెళ్ళి కవర్ చేయొచ్చు కదా ప్లేస్లు అన్నీ అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ఇవాళ కవర్ చేసిన అన్ని ప్లేస్లు మన సైకిల్ మీద కవర్ చేయడం చాలా కష్టం అండి. నేను ఇట్లా నాకు స్టే దొరకకుండా ఒక ఓన్లీ సైకిలే నేను దొక్కుతా ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్ని ప్లేస్లు అయితే కవర్ చేయగలిగేవాడిని కాదు. ఈ వీడియోలో కవర్ చేసినండి ఏ 1 2 అట్లా కవర్ చేసేసి అయిపోయిందని చెప్పేసేయండి వీడియో. ఇన్ని ప్లేస్లు కవర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక వీడియో చాలండి. ఎందుకు ఇన్ని వీడియోలు? ఒక వీడియోలోనే మనకు మొత్తం దొరికేసేయాలి సిటీ మొత్తం. ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేస్లన్నీ కూడా నేను అనుకుంటే 4 వీడియోలు చేయొచ్చు. బట్ వద్దు, ఒక వీడియో చాలు దీనికి ఎందుకు అనవసరంగా 4-5 వీడియోలు? సో తప్పితే ఉండదు, చాలా ఒక వీడియో చాలు. ఇంటికి రాగానే అలా బెడ్ మీద ఒక గంట అయితే నిద్రపోయాను. ఇప్పుడే లేచానమాట. అందుకే వీడియో ఎండ్ ఇచ్చేస్తున్నాను. ఇంకా చూస్తారు కదా వాళ్ళ వీడియోలో, అంటే గో విత్ ద ఫ్లో అంటే ఎలా వచ్చిందో నాకే తెలియదు. బట్ మొత్తం ఎడిటింగ్ చేసి అయితే నేను రిలీజ్ చేసేస్తాను. సో మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్, మన వాళ్ళకి షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఇంకా నాలో ఓపిక ఉంది, ఇంకా అయిపోలేదు. సో ఈ నైటే కుదిరితే ఇంకొక వ్లాగ్ కూడా చిన్నది ట్రై చేసేస్తాను. రేపు మనం బయలుదేరిపోతున్నాం కదా. సో అన్నయ్య చాలా మంచి వాళ్ళండి, మనకి స్టే ఇచ్చారు. సో అలా అని చెప్పి ఇంకా మరి ఇబ్బంది పెట్టకూడదు. మనం నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది దీని తర్వాత వచ్చే వ్లాగ్ దాని తర్వాత వచ్చేస్తుంది అనమాట. మీకు అర్థమైపోద్ది. సో ఇంకా ఉంటాను నేనైతే. బాయ్ బాయ్.